హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ఆన్సర్. రావు బహదూర్ టీజర్ వచ్చింది. హీరో సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈయన మరెవరో కాదు, మీకు కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ డైరెక్టర్ గుర్తున్నాడా? ఆయనే. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో 2020లో ఒక మూవీ వచ్చింది కరోనా టైంలో, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అని. మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన మూవీ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి, అదే రావు బహదూర్. దీని మీనింగ్ ఏంటంటే, రావు అంటే రాజు, అలాగే బహదూర్ అంటే ధైర్యం అని అర్థం వస్తుంది. రావు బహదూర్ అంటే ధైర్యం గల ఒక రాజు అని మీనింగ్ వస్తుంది. ఇక టీజర్ లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే విజువల్స్, ఆ క్వాలిటీ, ఆ కలర్ ప్యాలెట్ నాకు చాలా బాగా నచ్చింది. 90s లో జరిగే స్టోరీలా ఉంది. మూవీ జానర్ చూసుకున్నట్లయితే సైకలాజికల్ డ్రామా. సత్యదేవ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. నాకు భూతం పట్టింది అంటే అనుమానం పెనుభూతం, ఆ భూతమే పట్టిందిరా నాకు అని చెప్తున్నాడు. మేబీ తనకి హెల్త్ ఇష్యూ ఏమైనా ఉండి ఉండాలి. ఆల్సో సత్యదేవ్ లుక్స్ నెవర్ బిఫోర్ వి సీ లైక్ హిమ్ అనిపించింది. ఆ యంగేజ్ లో లుక్, ఆల్సో ఓల్డ్ ఏజ్ లుక్ కూడా. సత్యదేవ్ కి ఈ మూవీలో డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. మధ్యలో లవ్ స్టోరీ, ఆ వచ్చిన పోర్షన్ నన్ను వేరే ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది. మేబీ తనకి ఏదైనా రీజన్ తో పిచ్చి పట్టుండాలి. చూడడానికి సైకో క్యారెక్టర్ లా ఉంది. ఈ మూవీ అసలు ఎలా ఉండబోతుంది, అసలు దీని గురించి పక్కన పెడితే ఆఫ్టర్ రిలీజ్ తర్వాత సత్యదేవ్ కి ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డు ఇస్తారనిపిస్తుంది. కొన్ని ఫ్రేమ్స్ లో ఆ స్మైలింగ్, ఆ డైలాగ్ డెలివరీ, షోయింగ్ లవ్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ నాకు ఆ టీజర్ లో చాలా బాగా నచ్చింది. ఈ మూవీ మీద నాకు అంత హైప్ రావడానికి రీజన్ ఏంటంటే సత్యదేవ్ గారు ఆ రోల్ ప్లే చేయడం. ఈ మూవీ 2026 లో రిలీజ్ అవుతుందా, సో చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో. సో దాట్ ద రివ్యూ ఆఫ్ బహదూర్ టీజర్ గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.